Indian history and Telangana history. Of course, geography is the third component. I'll be dealing with the first two components, that is Indian history and Telangana history. This is not again an explanation, elaborate explanation on the questions and answers, because now we are amidst the war. మీరు యుద్ధంలో ఉన్నారు, ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఎగ్జామ్ రాసేది ఉంది. కేవలం ఒక సింపుల్ అనాలిసిస్ ఆఫ్ అవర్ క్వశ్చన్ పేపర్, అవర్ అటెంప్ట్, అవర్ ఎఫర్ట్స్ ఇన్ క్యాటరింగ్ టు ద స్టూడెంట్స్, అది మాత్రమే ఇప్పుడు చేస్తున్నాం. ఎందుకంటే నిన్ననే థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే ఒక వీడియో మేము చేయడం జరిగింది ఏకేఎస్ ఐఏఎస్లో. ఈ థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఈరోజు మనకు తెలంగాణ హిస్టరీలో ఏ రకంగా ఈరోజు పేపర్లో ఎట్లా వచ్చిందో మనం చూడొచ్చు. అట్లే తెలంగాణ హిస్టరీ కోసం కూడా ఏకేఎస్ ఐఏఎస్ తరఫున మేము క్లాస్ రూమ్లో టీచింగ్ చేసే సందర్భంలో ఇచ్చిన ప్రశ్నలు ఎట్లా వచ్చాయి, ఎట్లా అనాలిసిస్ చేశాం, అసలు క్వశ్చన్ ఫార్మేషన్లోనే ఎట్లా స్పష్టంగా చెప్పామనేది చెబుతూ ఈరోజు క్వశ్చన్ పేపర్ను కాస్త తడుముదాం. జస్ట్ ఇట్ ఈస్ ఏ గ్లాన్సింగ్ త్రూ ద పేపర్, దట్స్ ఇట్. First, we are going to discuss about Indian history questions. That is, section 1. As you all know, we have 2 compulsory questions and the remaining choice, that is A or B. So, 3 into 2, 6 questions వస్తాయి, 2 compulsory, 8. Out of 8, you have to do 5. So, దీంట్లో క్లాస్ రూమ్లో చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా కొన్ని థీమ్స్ ఉంటాయి, వాటిని కంపల్సరీ క్వశ్చన్స్ కింద ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పాం. దాంట్లో భాగంగానే అనలైజ్ ద స్టైలిస్టిక్ అండ్ ఐకనోగ్రఫిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధారా అండ్ మధురా స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. తెలుగులో ఆ క్వశ్చన్ గాంధార మరియు మధుర కళల మధ్య శైలీకృత అంటే స్టైలిస్టిక్ మరియు దృశ్య చిత్రాలు ఐకనోగ్రఫిక్ వ్యత్యాసాలను చర్చించండి. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. స్ట్రైట్ అంటే మథుర స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, వీటిలో ఉన్న తేడాలు ఏమిటి, స్టైలిస్టిక్ చేంజెస్ ఏమొచ్చాయి, ఐకనోగ్రఫిక్ చేంజెస్ ఏమొచ్చాయి అని చెబుతూ క్లాస్ రూమ్లో మనం మాట్లాడాం. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దేంట్లో బాగా ఉన్నాయి, తర్వాత డీటెయిలింగ్ ఆఫ్ ద ఆర్ట్, వీటి గురించి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాత మతాల రూపంలో కూడా గాంధార ఆర్ట్ ఈస్ ప్యూర్లీ బుద్ధిస్ట్ ఆర్ట్, అండ్ ఇన్ మథుర యూ హ్యావ్ బుద్ధిస్ట్, హిందూ, జైన, దీస్ డెవలప్మెంట్స్ అండ్ చేంజెస్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో యూ హ్యావ్ టు రైట్. ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. సెకండ్, ఎందుకు స్ట్రైట్ క్వశ్చన్ అంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ ద ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్లో. Next, the major 19th century tribal movements such as the Santhal rebellion and Munda rebellion shaped the trajectory of Indian resistance against colonial rule. Discuss. తెలుగులో ఇదే ప్రశ్న. సంథాల్ తిరుగుబాటు మరియు ముండా తిరుగుబాటు వంటి 19వ శతాబ్దపు ప్రధాన గిరిజన ఉద్యమాలు వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయ ప్రతిఘటన యొక్క మార్గాన్ని రూపొందించాయి, చర్చించుము. నిన్న మనం మాట్లాడుతున్నప్పుడు థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ రివోల్ట్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ రివోల్ట్స్ను బ్రాడ్గా చూసుకోండి మళ్ళీ ఒకసారి ఫైనల్ ప్రిపరేషన్లో అని చెప్తున్న క్రమంలో ట్రైబల్ రివోల్ట్స్ అని చెప్పినప్పుడు కూడా చెప్పాం. తర్వాత క్లాస్ రూమ్లో కూడా ట్రైబల్ రివోల్ట్స్లో ఈ రివోల్ట్స్ మాట్లాడుతున్నప్పుడు సంథాల్ అండ్ ముండాలో మాట్లాడుతున్నప్పుడు బిర్సా ముండా ట్రైబ్స్ చేస్తున్న తిరుగుబాటు చాలా డీటెయిల్డ్గా ఉల్గులాన్ అని చెప్తూ మనం మాట్లాడుకుందాం. ఈ క్వశ్చన్ను రాయడం ఎట్లా అనే విషయానికి వస్తే వీళ్ళు మాట్లాడింది 2 ప్రధానమైనవే, కానీ వీళ్ళు ఏమంటున్నారు, జాతీయ ప్రతిఘటన యొక్క మార్గాన్ని, హౌ ట్రైబల్ రివోల్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ రెసిస్టెన్స్. ట్రైబల్ రివోల్ట్స్ ఆర్ ద ఇండియన్ రెసిస్టెన్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రీమ్. ఇది ఒక స్రవంతి భారతదేశంలో బ్రిటిష్ వ్యతిరేక స్రవంతిగా ఉంది. అట్లా మొత్తం ఎట్లయితే ఈ ట్రైబల్ రివోల్ట్స్ భారతదేశంలో బ్రిటిష్ వ్యతిరేక తత్వాన్ని వ్యతిరేక దీన్ని తీసుకొచ్చే, అది దీన్ని వివరించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చేస్తున్నది ఏమిటి, దీంట్లో భారతదేశంలో ట్రైబల్ రివోల్ట్స్ యొక్క స్థానం అనేది చర్చిస్తున్నారు. దట్స్ ఇట్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. ఇది చాయిస్ ఉన్న క్వశ్చన్. ఏ,
Buddhism and Jainism gained wide acceptance due to the then prevailing socio-economic conditions of India. Analyze. క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు స్పష్టంగా ప్రతిదానికి ఒక నేపథ్యం, ప్రతిదానికి ఒక సందర్భం, తర్వాత సామాజిక పరిస్థితులు ఏ ఉన్నాయో రాయిస్తూ బౌద్ధం ఏ నేపథ్యంలో, బౌద్ధం, జైనం, అజీవిక మతాలు, శ్రమణ మతాలు ఏ నేపథ్యంలో వస్తున్నాయో, భారతదేశంలో ఒకవైపు వైదిక మతం అంటే అప్పర్ గ్యాంజెటిక్ ఏరియా, మిడిల్ గ్యాంజెటిక్ ఏరియాలో శ్రావణిక్ మతాలు ఎట్లా వస్తున్నాయో చాలా డీటెయిల్గా క్లాస్ రూమ్లో చర్చించుకున్నాం. ఇది ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. బౌద్ధం, జైనం ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను ద్వారా మనం అనాలిసిస్ చేయాలి. తెలుగులో అదే ప్రశ్న చూడండి. బౌద్ధ మరియు జైన మతాలు భారతదేశంలో అప్పుడున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణంగా విస్తృత ఆమోదం పొందాయి. విశ్లేషించండి. ఆర్థికం, ఫర్ ఎగ్జాంపుల్ రెండు పదాలు చెప్తాను. సామాజికంలో వర్ణ వ్యవస్థ, వైదిక మతానికి ఉన్న దానికి ఈ జైన బౌద్ధాలకు ఉన్న తేడా. 2 ఆర్థికం, పెరుగుతున్న వ్యవసాయం, అగ్రేరియన్ సొసైటీ పెరుగుతోంది. వైదిక మతం పాస్టోరల్ సొసైటీని రిప్రజెంట్ చేసింది, అంటే పశుపాలక సమాజాలను రిప్రజెంట్ చేస్తూ వచ్చింది. ఇంకా చాలా పెద్దెత్తున పెరగబోతున్న అగ్రికల్చర్ సొసైటీకి వైదిక మతం ఏమి ఇవ్వలేదు. వేరాజ్ ఉత్పత్తి శక్తుల్ని అసమానతల నుంచి రిలీజ్ చేయటం బౌద్ధం చేసింది, జైనం చేస్తున్నది, అందుకే పెరుగుతున్నది. ఇదంతా మనం క్లాస్ రూమ్లో చర్చించుకున్నాం. సో దిస్ యూ హ్యావ్ టు రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది ఇదే దీంట్లో. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఈజ్ మార్క్డ్ బై ఆ ఇన్స్పైరింగ్ ఫ్యూజన్ ఆఫ్ హిందూ, పర్షియన్ అండ్ ప్రొవిన్షియల్ స్టైల్స్. డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. నేను మాట్లాడుతున్నప్పుడు మొఘల్ ఆర్కిటెక్చర్, రెండవది ఢిల్లీ సల్తనత్ ఆర్కిటెక్చర్ చదువుకోమని థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ మనం మాట్లాడుకున్నాం. థీమ్స్లో మాట్లాడుకున్నప్పుడు ఢిల్లీ సల్తనత్ ఆర్కిటెక్చర్, మొఘల్ ఆర్కిటెక్చర్ ఈ రెండు కలిపితే ఈ ఆన్సర్ అయిపోయింది. నిన్ననే మనం చర్చించుకున్నాం ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అని. ఎందుకు? ప్రత్యేకించి మీడివల్ పీరియడ్లో వస్తున్న ఒక కొత్త ఆర్కిటెక్చర్కు సంబంధించిన కొత్త శైలి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. దీంట్లో ఎన్ని మిశ్రమాలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారు, స్థానిక అంటే ఒకవైపు రాజ్పుత్ ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే పహాడీ ఎట్లా, చాలా రకరకాలైన విషయాలు మనకు మిశ్రమ సంస్కృతిలో కనిపిస్తున్నాయి. ఇక్కడ స్పెసిఫిక్గా ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆర్కిటెక్చర్లో మీకు ఢిల్లీ సల్తనత్ పీరియడ్ అండ్ నెక్స్ట్ కమ్స్ మొఘల్ పీరియడ్. ఈ పీరియడ్లో ఉన్న ఈ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ గురించి రాయాలి. అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ మీకు స్థానికం అంటే బహ్మనీ ఉంది. బహ్మనీల పీరియడ్లో కూడా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ వచ్చింది. ఇక్కడ ఎట్లా మనకు దక్కన్లో ఎట్లా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ బహ్మనీ పీరియడ్లో వస్తున్నది, ఇదంతా కూడా దీంట్లో రాయాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండు ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేసుకొని జనరలైజేషన్స్లో మాట్లాడుకున్నవే, నిన్న కూడా మాట్లాడుకున్నాం. తర్వాత నేచర్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అండ్ కలోనియల్ పాలసీస్ సిగ్నిఫికెంట్లీ ఆల్టర్డ్ ఆఫ్టర్ ద 1857 రివోల్ట్. డిస్కస్. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ మరియు వలసవాద పాలసీలు మారిపోయాయి, వాటి రూపం మారింది. చర్చించండి. 1857 తర్వాత అంతకుముందు తీసుకున్న పద్ధతులు ఏవి తీసుకోలేదో మనం చర్చించుకునే ఉన్నాం. ఉదాహరణకు ఒక్కటి చెప్తాను. అంతకుముందు చేస్తున్న సంస్కరణలు ఏవి చేయలేదు, భయపడ్డారు. అవసరం లేదు, మనం ఇంటర్ఫియర్ కాకూడదు, భారతదేశంలోని స్థానిక ఆచారాల్లో ఇంటర్ఫియర్ అయ్యి సంస్కరణలు తేకూడదు అనుకున్నారు. అట్లాంటి వాటిని మానేశారు. అదొకటి ఉదాహరణ. 2 టువర్డ్స్ ప్రిన్స్లీ స్టేట్స్, అంటే ఇక్కడ ఉన్న నేటివ్ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెషన్ మానేశారు. ఎందుకు? దానికి ఒక నేపథ్యం ఉంది. ఇట్లాంటివంతా ఇక్కడ చర్చించాలి. సో 1857 తర్వాత జరుగుతున్న మార్పులు. తర్వాత పీజెంట్స్ కన్సర్న్స్ వర్ ఇంటిగ్రల్ టు ద ఇష్యూస్ రేజ్డ్ బై ద స్ట్రగుల్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఇలిస్ట్రేట్ విత్ రెఫరెన్స్ టు ద బార్డోలి సత్యాగ్రహ. తెలుగులో భారత స్వాతంత్ర పోరాటంలో లేవనెత్తిన సమస్యల్లో రైతుల ఆందోళనలు ఒక సమగ్రమైన భాగం. బార్డోలి సత్యాగ్రహాన్ని ఉదాహరిస్తూ వర్ణించండి. ఎన్ని సత్యాగ్రహాలు మనకు ఇండిపెండెన్స్ మూమెంట్ పీరియడ్లో వస్తున్నాయో, ఐదర్ బార్డోలి కావచ్చు, చంపారణ్ కావచ్చు, లేకపోతే వేదారణ్యం గారు కావచ్చు, లేకపోతే రకరకాల ప్రాంతాల్లో మనకు ఇక్కడ నో ట్యాక్స్ క్యాంపెయిన్లో కూడా రైతులు చేస్తున్న ఇది కావచ్చు. ఇవన్నీ తీసుకొని రైతాంగం స్వాతంత్ర పోరాటంలో చేస్తున్న వాటిని అన్నీ కలిపి మనం దీంట్లో రాయాలి. బార్డోలి సత్యాగ్రహాన్ని ఉదహరిస్తూ రాయమని వర్ణించాడు. బార్డోలి ఈజ్ వన్ ఆఫ్ ద
ఇంపార్టెంట్ సత్యాగ్రహాస్ అమాంగ్ ద పీజెంట్ మూమెంట్స్. బార్డోలీతో పాటు ఇంకా వేరే వేరేవి కూడా ఉన్నాయి. అంటే ఇది రాస్తూ మనం ఏం రాస్తున్నాం, స్వాతంత్ర దీన్ని ఇంకా రిఫార్మ్ చేయకుండా ఈ ఉదాహరణలు ఇవంతా తీయకుండా చెప్తే, భారత స్వాతంత్ర పోరాటంలో రైతాంగం యొక్క భాగం ఏమిటి, రైతాంగం యొక్క పాత్ర ఏమిటి, భారత స్వాతంత్ర పోరాటంలో రైతాంగ పోరాటాల యొక్క పాత్ర ఏమిటి, ఇది దీని సారాంశం. సో ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మీన్స్ peasant struggles are integral part of Indian independence. That is the question. Next, 19వ శతాబ్దం వలసవాద భారతదేశంలో వ్యవసాయ వాణిజ్యీకరణ మెరుగైన సాంకేతికతకు దారి తీయలేదు, పరీక్షించుము. సో లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ డిడ్ నాట్ లీడ్ టు ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ 19th century colonial India. ఎగ్జామిన్. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటున్నాడు, 19th century అంటున్నారు. 19th centuryలో కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ దేనికోసం ఉంది బేసిక్గా? ఇట్ ఈస్ టు హెల్ప్ ద ఇండస్ట్రియల్ క్యాపిటలిస్ట్ ఫేస్, ఇండస్ట్రియల్ కలోనియల్ ఫేస్. కలోనియలిజంలో ఉన్న 3 దశల్లో ఫస్ట్ మనకు మర్కంటైల్ క్యాపిటలిస్ట్ ఫేస్, అంటే మర్కంటైల్ క్యాపిటలిస్ట్ ఫేస్ వాణిజ్య పెట్టుబడి దశ. సెకండ్ దశ ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఫేజ్. ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఫేజ్లో మీకు స్పష్టంగా మన భారతదేశంలో వ్యవసాయం రా మెటీరియల్ కోసం కావాలి, మళ్ళీ మార్కెట్గా మారాలి. రా మెటీరియల్ కోసం కావాల్సినప్పుడు వాడు టెక్నాలజీని పెంచి చేయాల్సిన అవసరమే ఉంటుంది. రా మెటీరియల్స్ను అగ్రికల్చర్లో తీసుకొని పోతూ టెక్నాలజీని పెంచకుండానే దీన్ని మళ్ళీ మార్కెట్గా వాడుకోవడం, ఇది దీని వెనకున్న నేపథ్యం. సో అండర్స్టాండింగ్ ద ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఫేజ్ ఇన్ ఇండియా, కలోనియలిజంలో వలసవాదంలో ఇండస్ట్రియల్ క్యాపిటలిస్ట్ ఫేజ్ని అర్థం చేసుకుంటే దీన్ని మనం స్పష్టంగా రాస్తాం. తర్వాత డిస్కస్ ద ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్ ఆన్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ హౌ ద పూనా ప్యాక్ట్ ఆఫ్ 1932 షోడ్ ద వే. అంబేద్కర్కు గాంధీకి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి, అభిప్రాయ భేదాలు ఏంటి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏమిటి, ఇవి రాయండి. తర్వాత దీని తెలుగులో స్పష్టంగా మనం మాట్లాడుకుంటే, సామాజిక రాజకీయ సమస్యలపై గాంధీ మరియు అంబేద్కర్ల మధ్య సైద్ధాంతిక విభేదాలను చర్చించండి మరియు 1932 పూనా ఒప్పందం ఏ విధంగా మార్గం చూపించింది. గాంధీకి అంబేద్కర్కు చాలా స్పష్టంగా పెద్ద విభజన ఉంది. ఎంత విభజన ఉంది? ఎందుకంటే గాంధీ దృష్టికోణం, అంబేద్కర్ దృష్టికోణం చాలా అంశాల్లో వేరు. ఉదాహరణకు తీసుకుంటే, నేను మొత్తం క్లాస్లో చెప్పినంతగా డీటెయిల్గా మనం ఇప్పుడు పోకుండా ఉదాహరణకు తీసుకుంటే కుల సమస్య మీద గాంధీ అంబేద్కర్ దృక్పథాలు వేరువేరు. కుల సమస్య మీద కావచ్చు, లేకపోతే డెమోక్రసీ అనే సమస్య మీద కావచ్చు, ఇట్లాంటివన్నిటి మీద కూడా గాంధీ, గ్రామాల మీద కూడా కావచ్చు, అర్బన్ రూరల్. గాంధీ గ్రామ స్వరాజ్యానికి, అంబేద్కర్ వ్యతిరేకం. గ్రామ స్వరాజ్యాన్ని ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? మీకు అంతెందుకు, మీకు మన రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ గురించి మాట్లాడేటప్పుడు అర్బన్ స్టేట్ మహారాష్ట్ర కాకుండా బాంబేని ఒక అర్బన్ స్టేట్గా మార్చాలని అంటాడు. ఎందుకు అంటే అర్బన్ ఏరియాస్లో కుల వివక్ష ఉండదు, గ్రామాల్లో వివక్ష ఉంటుంది, భూస్వామ్యం ఉంటుంది, భూస్వామ్య లక్షణాలు ఉంటాయి, అవశేషాలు ఉంటాయి. ఇట్లాంటి తేడాలు స్పష్టంగా ఉన్నాయి. మళ్ళీ గాంధీనేమో గ్రామ స్వరాజ్యాన్ని కోరుకునేవాడు, ఈయనేమో అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అన్నాడు, ఆయనేమో క్యాస్టస్ అనిహిలేషన్ మాట్లాడలేదు, అంటే కుల నిర్మూలన మాట్లాడలేదు గాంధీ. ఇట్లాంటివన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. ఇంకా విస్తారంగా చదవాలంటే ఏ డాక్టర్ అండ్ ఏ సెయింట్ అని అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్కు అరుంధతి రాయ్ రాసిన ఒక ముందు మాట ఉంది. ఆ ముందు మాటలో చాలా స్పష్టంగా గాంధీకి అంబేద్కర్కు ఉన్న ఐడియాలజికల్ తేడాలు, సైద్ధాంతిక విభేదాలు అన్నీ రాయడం జరిగింది. ఇక పూనా ప్యాక్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే. పూనా ప్యాక్ట్ అనేది ఏ రకంగా ఒక స్టాండ్ ఆఫ్కు దారి తీసింది. ముందు పూనా ప్యాక్ట్ కంటే ముందు అంటే కమ్యూనల్ అవార్డు సందర్భంగా ఏ రకంగా స్టాండ్ ఆఫ్కు దారి తీసింది, తర్వాత ఏ రాజీ మార్గానికి వచ్చింది అనేది మనకు తెలుసు. అది మీరు ఇక్కడ చర్చించాలి. దీంతో తెలంగాణ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ చూద్దాం. తెలంగాణ చరిత్రలో వచ్చిన క్వశ్చన్స్ చూస్తే, ఎగ్జామిన్ హౌ ద కుతుబ్ షాహీ రూలర్స్ laid the foundations for the emergence of composite culture in Golconda.
ఎలిసిడేట్ విత్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. తెలంగాణ క్వశ్చన్స్లో గోల్కొండలో మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించడానికి కుతుబ్షాహీ పాలకులు ఏ విధంగా పునాది వేశారో పరీక్షించండి, స్పష్టమైన ఉదాహరణలతో వివరించండి. ఇది నేను ఎట్లా అయితే క్లాస్ రూమ్లో జనరల్ క్వశ్చన్లో వస్తుంది, మీకు చాయిస్లో రాదు అని ఘంటాపదంగా చెప్పాను, మీరు కావాల్సి చూసుకోండి. ఇటువంటి ప్రశ్నలు అంటే వీటికి ఒక జనరలైజేషన్ ఉంది, వీటికి ఒక సామాన్యత ఉంది, అంటే సామాన్యత అనకూడదు, ఒక అంటే వైడ్ స్కోప్ ఉంది. ఇది కానీ బౌద్ధానికి సంబంధించినవి కానీ అన్నీ కూడా విశాలమైన ఒక పీరియడ్ స్ప్రెడ్ అయి ఉంటాయి. ఒక పీరియడ్ లేకపోతే ఒక వ్యక్తి లేకపోతే ఒక దగ్గరికి రెస్ట్రిక్ట్ అయి ఉండవు. కాబట్టి ఈ ప్రశ్నను నేను డెఫినెట్గా ఎన్నిసార్లు చెప్పాను, ఈ ప్రశ్న మీకు మస్ట్ లేకపోతే కంపల్సరీ క్వశ్చన్లో వస్తుంది అని కావాల్సి మీరు చెక్ చేసుకోండి. సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా గోల్కొండ పాలకుల కాలంలో మిశ్రమ సంస్కృతి ఎట్లా వచ్చిందని చెప్పింది. ఇక మిశ్రమ సంస్కృతికి సంబంధించి అన్ని లక్షణాలు, అన్ని సందర్భాలు, అంటే మీకు సాహిత్యంలో కావచ్చు, ఆర్కిటెక్చర్లో కావచ్చు, లేకపోతే కవిత్వంలో కావచ్చు, లేకపోతే మతంలో కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్లో కావచ్చు, లేకపోతే పాలిటీలో కావచ్చు, అన్ని విషయాల్లో ఒక మిశ్రమ సంస్కృతి ఎట్లా వస్తుంది, కుతుబ్ షాహీలు దీనికి ఎట్లా బాట వేశారు అనేది మనం చర్చించుకున్నాం. దట్స్ వాట్ ఐ ఫీల్ దట్ దిస్ మిక్స్డ్ కల్చర్ ఆర్ ద వాట్ యు కాల్ కాంపోజిట్ కల్చర్ ఆఫ్ కుతుబ్ షాహీస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్ ఆర్ థింగ్స్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద regularly discussed question in classroom with introduction. For all these questions, if you remember, especially those students who have listened to my class, ప్రతి ప్రశ్నకు ఇంట్రడక్షను, కంక్లూజను, తర్వాత వాటికి సంబంధించిన మేజర్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్లో చర్చించుకున్నాం. దీనికి సంబంధించి ఎట్లా స్పెషల్గా ఉంటుంది, వేరే వాటికంటే కూడా ఏ రకంగా స్పెషల్ ఇది యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇవంతా చర్చించాం. సో దిస్ ఈస్ ద వన్ we have to talk about as a compulsory question, Qutub Shahi Mishrama Sanskriti. Next question. Though Telangana peasants' armed struggle was deemed to be the result of local causative factors, its ramifications were national significance. Justify. తెలంగాణ స్థానిక కారణాల ఫలితంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పటికీ దాని పర్యవసానాలు జాతీయ ప్రాముఖ్యత వహించినవి. సమర్థించుము. జస్టిఫై. నేను క్లాస్ రూమ్లో మాటి మాటికి చెప్తున్నాను, క్వశ్చన్స్లో కొన్ని పదాలు ఉంటాయి. జస్టిఫై, ఎలిసిడేట్, ఎక్స్ప్లెయిన్, ఎవాల్యుయేట్. యూ కెన్ సీ. మీకు ప్రశ్న అడిగారు, తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, కారణాలు ఏమిటి? స్థానిక భూస్వామ్యం, నిజాం నిరంకుశ దోపిడీ, భూస్వాముల యొక్క పెత్తందారితనం, బీదరికం, వెట్టి చాకిరి, అస్పృశ్యత, అణగారిన వ్యక్తిత్వం, తర్వాత ప్రజల్ని ప్రత్యేకంగా స్త్రీల్ని దోచుకోవటం, వాటి కాల్ నాన్ ఎకనమిక్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే ఆర్థికంగానే కాకుండా ఆర్థికేతర దోపిడీ. ఎన్ని కారణాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అన్ని సందర్భాల్లో తెలంగాణ సాయుధ పోరాటం స్థానికంగా జరిగిన కారణాల వల్ల కావచ్చు, కానీ దీనికి జాతీయ ప్రాముఖ్యత ఉంది అన్నారు. జాతీయ ప్రాముఖ్యత ఎందుకు లేదు? ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం స్థానిక కారణాలు ఏవైతే ఉన్నాయో అది భారతదేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్న కారణాలే. ఒకవేళ తెలంగాణ సాయుధ పోరాటం కనుక ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే, లేక ఒకవేళ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క చైతన్యం, ద కాన్షియస్నెస్ ఆఫ్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ ద కంట్రీ, వాట్ విల్ హ్యాపెన్? భారతదేశంలో భూస్వామ్యానికి సంబంధించి భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటాలు వస్తాయి. అదే దాని ప్రాముఖ్యత. ఇది మనం ఇక్కడ మాట్లాడాల్సింది. తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ రీజన్స్ స్థానికం కావచ్చు, కానీ ఈ రీజన్ ఇక్కడ స్థానికమైనప్పటికీ ఈ రీజన్ విశ్వజనీనం, అంటే భారతదేశంలో అన్ని చోట్ల ఉంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు రిమెంబర్. అందుకే ఇక్కడ చూడండి, కాజేటివ్ ఫ్యాక్టర్స్, రామిఫికేషన్స్ ఆఫ్ నేషనల్ సిగ్నిఫికెన్స్. ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి యూ కెన్ జస్టిఫై యువర్. దట్ ఈస్ వై టు సప్రెస్ రెడ్ రెబెలియన్, అంటే ఎర్ర విప్లవాన్ని ఆపడం కోసం శాంతియుత విప్లవం రూపంలో వినోబా భావే ఇక్కడే తెలంగాణలో సరిగ్గా ఎప్పుడైతే ఈ 1950s తెలంగాణ సాయుధ పోరాట పీరియడో అప్పుడే భూదాన ఉద్యమం మొదలుపెట్టాడు. రెండు భూమి గురించే మాట్లాడుతున్నాయి. భూదాన ఉద్యమం ఏమో ఫ్రీగా మీరు వాలంటరీగా మీ భూమిని ఇవ్వండి, యూ షుడ్ సరెండర్ యువర్ ల్యాండ్
he appealed to the landlords to surrender some of the land voluntarily, and that will be redistributed among the peasants. And Telangana armed struggle, on the other hand, that is a red rebellion which is forcibly seizing the land from the landlords and chasing away them, or leaving them with a little land as the big landlords will have. ఇక మరీ నిరంకుశ భూస్వాములను అయితే వెళ్ళగొట్టారు. ఇట్లాంటివి జరిగింది. సో ఈ రెండు కూడా మీకు ఇక్కడే మీకు వినోబా భావే భూదాన ఉద్యమం ఇక్కడే ఎందుకు తేవాలి? బికాస్ ఇట్ హ్యాస్ ద నేషనల్ సిగ్నిఫికెన్స్, దట్ ఈస్ ద రామిఫికేషన్. Exactly at this point of time, in Telangana you have Telangana armed struggle, and Tebaga is some contemporary, and during the same periods you have communist movement in different parts of the country. And if this grows, ఇదే కాకుండా పునఃప్రవాయలార్, అది ఇంకొక పోరాటం. ఇవన్నీ కూడా సిపిఐ స్టార్ట్ చేసిన పోరాటాలు. సో తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్తో పాటు పునఃప్రవాయలార్ కానీ ఇవి కానీ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇదే చైతన్యం స్ప్రెడ్ అయితే యాంటీ ఫ్యూడల్ armed struggles will be the order of the day, and that is the national ramification. That is why Patel wanted to curtail it to the last detail. అందుకే పటేల్ ఏమన్నాడంటే తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్టు ఉండకుండా చేస్తాను, లాస్ట్ కమ్యూనిస్ట్ను కూడా ఏరేస్తానని చెప్పాడు. పాపం సాధ్యం కాలేదు ఆయనకు. ఇట్స్ అనదర్ స్టోరీ. లాస్ట్ కమ్యూనిస్ట్ను ఏరేస్తాను ఎందుకు అన్నాడంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నేషనల్ రామిఫికేషన్. హీ సెడ్ లాస్ట్ కమ్యూనిస్ట్. హోమ్ మినిస్టర్ పటేల్ సెడ్ లాస్ట్ కమ్యూనిస్ట్, నాట్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్. ఇక్కడ కమ్యూనిస్టు నేతృత్వంలో వస్తున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటం, యాంటీ ఫ్యూడల్ స్ట్రగుల్, దట్ ఈస్ ద నేషనల్ ఇంపార్టెన్స్. యూ హ్యావ్ టు జస్టిఫై ఇట్. ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ వీఆర్ గోయింగ్ టు ద చాయిస్ క్వశ్చన్స్. 8th question. Analyze the way in which the social and cultural life of the people evolved under Shatavahanas and Ikshwakus. When I was teaching, I many a times told సోషల్ లైఫ్ ఆఫ్ శాతవాహన అని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్ష్వాకు పీరియడ్లో సోషల్ లైఫ్ అని వేరేగా మాట్లాడడానికి లేదు. ఎందుకు అంటే ఇట్స్ లైక్ ఫ్లోయింగ్ ఇన్ టు వన్ అనదర్ ఫేస్. శాతవాహన ఫేస్లో ఉన్న సామాజిక సందర్భమే ఇక్ష్వాకుల సందర్భంలో కూడా ప్రసారం అవుతున్నది. ఇట్ ఈస్ ఓవర్లాపింగ్. ఏ రకమైన సంస్కృతి ఉంది, ఏ రకమైన సమాజం ఉంది, అదంతా ఇక్ష్వాకు సమాజంలో కూడా ఉంది. ఉదాహరణకు తీసుకుంటే మతాలు కల్చర్లో ఉన్నాయి. ఈ రెండు పీరియడ్లో కూడా మనకు బౌద్ధం కనిపిస్తుంది. సోషల్ లైఫ్లో ఏ ఏ రకాలైన ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఉమెన్ పట్ల ఏ రకమైనది ఉందో అది మీకు ఇక్ష్వాకుల పీరియడ్ కూడా వస్తుంది. ఇదంతా కూడా కల్చరల్ లైఫ్ అంటే ఆట పాట బట్ట తిండి ఇవన్నీ కూడా. ఇది ఎందుకు? ఇట్స్ ఎ కంటిన్యూస్ పీరియడ్ వేర్ శాతవాహనాస్ డిక్లైన్ అయిపోయిన తర్వాత, వాళ్ళ రాజ్యం పతనం అయిపోయిన తర్వాత వచ్చింది ఇక్ష్వాకులు. అది ఒక పార్ట్లో. ఈ పార్ట్ ఏదో వేరే దూరం లేదు, ఈ శాతవాహన రాజ్యంలోనే ఒక భాగం. అందుకే వెన్ ఐ టాట్ ఎకానమీ ఆల్సో, మళ్ళీ ఇక్ష్వాకు ఎకానమీని కొత్తగా చదివి లేకపోతే ఏదో రాసుకునేది లేదు. ఇట్స్ ఎ కంటిన్యూయేషన్, సోషల్ కల్చరల్ కంటిన్యూయేషన్ ఫ్రమ్ శాతవాహన. అందుకే ఈ రెండింటిని కలిపి ఒకే క్వశ్చన్లో ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇది మనము రాయాలి. శాతవాహనుల ఇక్ష్వాకుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు చాలా ఉన్నాయి, మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆప్షన్, ద సమ్మక్క అండ్ సారలమ్మ జాతర బిసైడ్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ రిచువలిస్టిక్ ప్రాక్టీసెస్ హ్యాస్ బీన్ ఎ పవర్ఫుల్ టెస్టిమనీ టు ద ట్రైబల్ ఐడెంటిటీ. కామెంట్. సమ్మక్క సారక్కల ఎంతో కాలంగా పాటిస్తున్న ఆచారాలు ఆచరణలో పెట్టడమే కాకుండా సమ్మక్క సారలమ్మ జాతర గిరిజనుల గుర్తింపుకు ఒక బలమైన సాక్ష్యం. వ్యాఖ్యానించండి. వెన్ వి డిస్కస్డ్ సమ్మక్క సారక్క, we have discussed this aspect as the identity of tribal identity of Telangana, both we have discussed. ఎందుకు ఈరోజు ఐడెంటిటీ అంటున్నామంటే దీంట్లో రిచువలిస్టిక్ ప్రాక్టీసెస్ పెద్ద విషయం కాదు. గద్దె దగ్గర పోయి బెల్లం ఆఫర్ చేస్తున్నారా, లేకపోతే 3 రోజులు పండగ ఉంటుందా, 2 ఏళ్ళకు ఒకసారి ఉంటుందా జాతర, ఇదంతా కూడా రిచువలిస్టిక్. బట్ ద ఐడెంటిటీ ఇట్ సెల్ఫ్, వాట్ ఎగ్జాక్ట్లీ సమ్మక్క స్టాండ్స్ ఫర్ ఆర్ సారలమ్మ స్టాండ్స్ ఫర్, ఇట్ స్టాండ్స్ ఫర్ ద ట్రైబల్ ఐడెంటిటీ అండ్ ట్రైబల్ రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ ద మైటీ కాకతీయ ఎంపైర్. బలమైన కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక గిరిజన తిరుగుబాటు. అది అక్కడి నుంచి మొదలవుతుంది ఐడెంటిటీ సమస్య. ఆ తర్వాత కాలంలో కూడా ట్రైబల్స్,
బికాస్ ఆఫ్ వేరియస్ మూమెంట్స్, బికాస్ ఆఫ్ వేరియస్ రెసిస్టెన్సెస్ దే రిటైన్డ్ ద ఐడెంటిటీ. అది ఇక్కడ మనం రాస్తూ ఉండాలి. సో ట్రైబల్ ఐడెంటిటీ ఏ రకంగా ఉంది అని రాస్తూ మీరు ఇది యాడ్ చేసిన తప్పులేదు. తెలంగాణ ఉద్యమం ఈ ట్రైబల్ ఐడెంటిటీని హెయిల్ చేస్తూనే ఈ ట్రైబల్ ఐడెంటిటీ తెలంగాణ ఐడెంటిటీతో మమేకమైంది. Telangana identity also identified with the tribal identity, and this tribal identity became the symbol of Telangana identity. That is why in the past 20 years, when the Telangana movement, last phase of Telangana movement rose, Samakka Sarakas Jatara also rose like that. That identity, Gurtimpu, Astitvam, Tarvata, Mamekam Kavatam, Telanganato, Girijana, సంస్కృతికి సంబంధించిన జాతర మమేకం కావటం, ఇదంతా దీంట్లో మనం వివరించి రాయొచ్చు. దీన్ని అందంగా రాయాల్సిన ప్రశ్న ఇది, ఐడెంటిటీస్కి సంబంధించిన ప్రశ్న ఇది. నెక్స్ట్, ఇన్ ద మిడ్ 19th century, when British colonialism was at its height, how did Salar Jung as the Diwan of Hyderabad state played a dual role by appeasing the British on one side and furthering the interests of the state on the other? తెలుగులో ఈ ప్రశ్న, బ్రిటిష్ వలస పాలనా కాలంలో ఉన్న దశలో 19వ శతాబ్దం మధ్య భాగంలో హైదరాబాద్ దివాన్గా సాలార్ జంగ్ ఒక పక్క బ్రిటిష్ వారిని మెప్పిస్తూ ఇంకో పక్క రాజ్య హక్కులను కాపాడుతూ ద్విపాత్రను ఎట్లా పోషించాడు? వెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సాలార్ జంగ్, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ హిస్ షేడ్స్. ఒకటి, విత్ రెఫరెన్స్ టు ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ 1950 నాటికి భీభత్సమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. కానీ 1957 నాటికి, 1957 తిరుగుబాటులో బ్రిటిష్ వారి పక్షాన తీసుకోవటం సాలార్ జంగ్ చేసిన చాలా ఇంపార్టెంట్ పని. బ్రిటిష్ వారి పక్షాన తీసుకున్నందుకు బ్రిటిష్ వాళ్ళు సాలార్ జంగ్ను, హైదరాబాద్ను మెచ్చుకున్నారు, దగ్గర తీశారు. దాంతో ఏమైంది? ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. ఇది హైదరాబాద్ స్టేట్ ఇంట్రెస్ట్ను కాపాడడం. తర్వాత ఇంకోవైపు బ్రిటిష్ వాళ్లకు ఇదిగా ఉండటం. అగైన్ వెన్ వీ టాక్ అబౌట్ ద రిఫార్మ్స్, ఒకవైపు బ్రిటిష్ వారిని మెప్పిస్తూ రెండో వైపు రాజ్య హక్కుల్ని కాపాడుతూ, ఇది నేను అడిగితే ఇది కాదు, రెండు ఒకదానికొకటి సపోర్ట్ అయింది. అప్పీజింగ్ ద బ్రిటిష్ అండ్ ఇంటరెస్ట్స్ ఆఫ్ స్టేట్. హీ హ్యాస్ ప్రొటెక్టెడ్. నేను రాస్తే అంటే ఇది తప్పు రైట్ అనేది కొద్దిగా పక్కన పెడితే, బ్రిటిష్ కలోనియలిజం వాస్ ఇన్ సైడ్స్. సాలార్ జంగ్ ఏం చేశాడు? అప్పీజింగ్ ద బ్రిటిష్ ఆన్ వన్ సైడ్, ఫర్దరింగ్ ద ఇంటరెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆన్ ద అదర్. దిస్ ఈజ్ నాట్ ఆన్ అదర్. హీ అప్పీజ్డ్ బ్రిటిష్, దట్ ఈస్ వై హీ కుడ్ వాట్ యు కాల్ సేఫ్ గార్డ్ ద ఇంటరెస్ట్ ఆఫ్ ద స్టేట్. బ్రిటిష్ వారిని మెప్పించినందుకే మన హైదరాబాద్ రాజ్యం యొక్క ప్రయోజనాల్ని కాపాడాడు. బ్రిటిష్ వారిని మెప్పించినందుకు. ఎట్లా మెప్పించిండు? బై టేకింగ్ దేర్ సైడ్స్, బై యాక్సెప్టింగ్ దేర్ డిమాండ్స్, ఆర్ బై యాక్సెప్టింగ్ దేర్ రిఫార్మ్స్. వాళ్ళు చెప్తున్న వాటిని యాక్సెప్ట్ చేస్తూ. ఇది సాలార్ జంగ్ చేసిన పని. సాలార్ జంగ్ హిమ్సెల్ఫ్ వాజ్ వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ అండ్ ఏ బిగ్ అడ్మినిస్ట్రేటర్. అంతకుముందే నేర్చుకొని వచ్చాడు, మెదక్లో కలెక్టర్గా నేర్చుకొని వస్తున్నవాడు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అందుకే దీంట్లో నేను వైరుధ్యం చూస్తలేను. ఒకవైపు అప్పీస్ చేస్తూనే ఇంకోవైపు రాజ్యాన్ని కాపాడాడు అంటే, అప్పీస్ చేసినందుకే హైదరాబాద్ రాజ్యం కాపాడబడింది. అర్థమైంది కదా? అప్పీస్ చేసినందుకే బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్ను వ్యతిరేకించలేదు, హైదరాబాద్ను కంటిన్యూ చేయనిచ్చారు. తర్వాత బెస్ట్ ఫ్రెండ్గా, గుడ్ అల్లయ్యగా, చాలా మంచి మిత్రుడిగా గౌరవించారు. దాంతో హైదరాబాద్కు కావాల్సిన విషయాలంతా, అప్పులు ఏమంటారు దాన్ని, మన రద్దు చేయడం కానీ లేకపోతే రీషేప్ చేయడం కానీ ఇట్లాంటివంతా చేయడం జరిగింది. సో ఇది రెండు ఒకదానికొకటి సపోర్టివ్ రోలే ప్లే చేసాయని నా అభిప్రాయం. దెన్ హౌ వాజ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అండర్ 6th and 7th నిజామ్స్ ఇమీడియట్లీ లింక్డ్ టు ద సోషల్ సెలెక్ట్ ఎలీట్. 6వ మరియు 7వ నిజాం కాలంలో అభివృద్ధి చెందిన నూతన పరిశ్రమలు ఏ విధంగా సామాజిక ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవి? 6th, 7th నిజాంలో డెవలప్మెంట్స్ ఏమిటి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఏమిటి, ఇవంతా ఎవరితో చేశారు అనేది మీరు చదివారు కాబట్టి, ఈ ఉదాహరణకు డిబిఆర్ మిల్స్, దివాన్ బహదూర్ రామ్ గోపాల్, ఈయనెవరు? ఫ్యూడల్. లేకపోతే మీకు 7th నిజాం పీరియడ్లో ఇండియన్ ఎయిర్లైన్స్ పెడతారు, ఎవరితో కలిసి పెట్టారు?
టాటాస్. ఇట్లా మీరు చాలా సందర్భాల్లో మనం చూస్తే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా కూడా స్టేట్ ఎవరితో కలిపి పెడుతున్నది? దట్ ఈస్ సోషల్ ఎలీట్. వీళ్ళే ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అది ముస్లిం ఎలీట్ కావచ్చు, లేకపోతే నాన్ ముస్లిం ఎలీట్ కావచ్చు, అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తున్న అంటే అవుట్ సైడ్ లండన్ ఎలీట్ కావచ్చు, లేకపోతే కొంత ఇండియాలో ఉన్న పార్సీ కమ్యూనిటీస్ కానీ ఇటువంటివి కానీ ఎలీట్ కావచ్చు, లేకపోతే ఫ్యూడల్స్ ఏదో దివాన్లు రావుబద్దూర్లు వీళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో డెవలప్మెంట్లో ఉన్న ఆ రోల్ను మనం మాట్లాడుకోవాలి. ఈ రెండిట్లో కంపారిటివ్గా ఈజీగా ఎక్కువ మంది రాసేది ఇదే పైది. ఇది కొద్దిగా క్రిటికల్గా ఎక్కువ తెలుసుకొని ఎక్కువ అనాలిసిస్ చేస్తే రాయగలిగేది పేర్లతో సహా. తర్వాత లాస్ట్ క్వశ్చన్, టు వాట్ ఎక్స్టెంట్ ద దళిత్ మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ స్ట్రైవ్డ్ ఫర్ సోషల్ అప్లిఫ్ట్మెంట్ అండ్ ఇన్కల్కేట్ పొలిటికల్ కాన్షియస్నెస్. హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమం ఏ మేరకు సామాజికోద్ధరణ మరియు రాజకీయ చైతన్యాన్ని కలిగించింది? ఇది కూడా మనము నొక్కి వక్కాణించామంటే తెలుగులో మీన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ అండర్లైన్డ్ ద స్ట్రెస్డ్ అండ్ అండర్లైన్డ్ అంటాం అట్లా అన్నమాట. దళిత ఉద్యమం ఏ సామాజిక చైతన్యాన్ని తెచ్చింది? సోషల్ అప్లిఫ్ట్మెంట్. తర్వాత అది రాజకీయ చైతన్యాన్ని ఎట్లా తెచ్చింది? మనకు లాస్ట్ నిజాం కాలంలో దళిత ఉద్యమంలో ఉన్న వాళ్ళు కొంతమంది రాజకీయ ఉద్యమాల్లో కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. భాగ్యారెడ్డి వర్మ రాజకీయ ఉద్యమంలో ఉన్న దళిత ఉద్యమంలో ఉన్నాడు. తర్వాత చూస్తే అరిగే రామస్వామి లాంటి వాళ్ళు, వీళ్ళంతా రాజకీయ ఉద్యమాల్లో ఉన్నాడు. బిఎస్ శ్యామ్ సుందర్, బిఎస్ వెంకట్రావు, వీళ్ళందరూ కూడా ఏ రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చారు? రాజకీయ ఉద్యమాలకు కావాల్సిన చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఎలక్షన్స్లో నిలబడటము, కౌన్సిల్స్లో ఉండటము, ఇవన్నీ కూడా దళిత ఉద్యమానికి సంబంధించిన కాంట్రిబ్యూషనే మనకు హైదరాబాద్లో. సో దాన్ని మనం రాయాల. లాస్ట్ ప్రశ్న, అసెస్ ద వే Hyderabad State Congress under Swami Ramananda Tirtha charted a course of action to transform the state from autocracy to integration. నిన్న మనము థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని మాట్లాడుకున్న దాంట్లో రెండు కలిపి చెప్పాను. ఒకటి స్టేట్ కాంగ్రెస్, రెండు ఆర్య సమాజ్. ఈ రెండిటి పాత్ర అని అడిగాను. ఈ రెండిటి పాత్ర మీకు అడిగే అవకాశం ఉంది. సేమ్ క్వశ్చన్ ఇది. ఆర్య సమాజ్ లేదు దీంట్లో. రోల్ ఆఫ్ స్టేట్ కాంగ్రెస్ డ్యూరింగ్ లాస్ట్ నిజాం ఇన్ మేకింగ్ ఇట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. జాయిన్ ఇండియా మూమెంట్ కావచ్చు, ఇక్కడ జరుగుతున్న సత్యాగ్రహాలు కావచ్చు, ఏ రకంగా ఈ స్వామి రామానంద తీర్థాన్ని యాడ్ చేశాడు. యాక్చువల్గా స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్లో పార్ట్గానే ఉన్నాడు. కాబట్టి స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాన్ని తీవ్రంగా అంటే సీరియస్గా చదువుకునింటే రోల్ ఆఫ్ స్టేట్ కాంగ్రెస్ ఇన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, భారత జాతీయోద్యమంలో స్టేట్ కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్ అనగానే ఇండియన్ నేషనల్ మూమెంట్. హైదరాబాద్ స్టేట్ ఇండియాలో ఇంటిగ్రేషన్లో ఈ స్టేట్ కాంగ్రెస్ పాత్ర ఏమిటి అనేది రాయటమే క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. దాంట్లో రామానంద తీర్థ అనేది ఒక పేరు మాత్రమే యాడ్ చేశారు. ఆయన నేతృత్వం ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్తూ రాయాల్సిందే. సో సింపుల్ క్వశ్చన్ ఈజ్ రైట్ ద రోల్ ఆఫ్ స్టేట్ కాంగ్రెస్ ఇన్ ఇంటిగ్రేషన్ విత్ ఇండియా. భారతదేశంలో విలీనం కావడంలో స్టేట్ కాంగ్రెస్ యొక్క పాత్ర ఏమిటి? దాంట్లో రామానంద తీర్థ నేతృత్వంలోని అని రాశారు. ఇది ఒక స్ట్రేట్ క్వశ్చన్. నిన్ననే మనం మాట్లాడుకుంది థీమ్స్లో భాగంగా. సో దీస్ వర్ ద క్వశ్చన్స్ అండ్ దిస్ సెషన్ ఈజ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ గివ్ యూ ద ఆన్సర్స్, బట్ టు జస్ట్ అంటే ఒక ఏమంటారు క్వశ్చన్ పేపర్ రాగానే పక్కన అరే ఇది మనం చదువుకున్నామే, అరే ఇది మనం చూసినామే అని చెప్పుకునే రకంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. డీటెయిల్డ్ క్లాసెస్ ఒక్కొక్క క్వశ్చన్కి గంటన్నర క్లాసులు మనకు ఏకేఎస్ ఐఏఎస్లో ఉన్నాయి. నేను ప్రత్యేకించి ఒక్కొక్క దానికి ఇంట్రడక్షన్, కంక్లూజన్, మేజర్ స్పెసిఫిక్ పాయింట్స్ అంటే ప్రత్యేకమైన పాయింట్స్ అన్నిటినీ సీరియస్గా చర్చించడం జరిగింది. అండ్ హోప్ ఆల్ ద స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ హూ గాట్ కోచింగ్ ఫ్రమ్ AKS IAS ఇంక్లూడింగ్ నేనంటుంది have done well and all the best.